ఒకరోజు 16 ఏళ్ల ఆర్యన్ తన తండ్రిని అడుగుతాడు, నాకు 18 ఏళ్లు వచ్చేటప్పటికి నాకు ఏం బహుమతి ఇస్తారు నాన్న? తండ్రి నవ్వుతూ, దానికి ఇంకా చాలా సమయం ఉంది కదా, అప్పటికి చూద్దాంలే అని చెబుతాడు. సమయం వేగంగా గడుస్తుంది. ఆర్యన్ పుట్టిన రోజుకు కేవలం 1 నెల మాత్రమే ఉంటుంది. ఆ రోజు ఆర్యన్ తన స్కూల్లో స్పృహ తప్పి పడిపోతాడు. వెంటనే అతనిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. డాక్టర్ తన తండ్రికి చెబుతాడు, మీ అబ్బాయికి ఒక అరుదైన హార్ట్ డిసీజ్ ఉంది, అతను బ్రతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని. కొడుకును చూడటానికి వెళ్ళినప్పుడు అతను తండ్రి వైపు తిరిగి ఎంతో బాధతో, డాక్టర్ నేను చచ్చిపోతానని చెప్పాడా నాన్న అని అడుగుతాడు. తండ్రి కన్నీరు కార్చుకుంటూ అక్కడ నుండి వెళ్లిపోతాడు. కొన్ని రోజులు గడిచిపోతాయి. కొడుకు ఆశ్చర్యంగా తన పుట్టినరోజు స్పృహ నుండి బయటకి వస్తాడు. నాన్న ఎక్కడ అని అడుగుతాడు. నర్సు వెంటనే డాక్టర్ను పిలుస్తుంది. డాక్టర్ అతన్ని చూసి, హ్యాపీ బర్త్డే ఆర్యన్, నీ హార్ట్ సర్జరీ సక్సెస్ అయ్యింది. నీ పుట్టినరోజు నువ్వు స్పృహలోకి రావడం మాకు ఆనందం కలిగించింది. నువ్వు స్పృహలోకి వచ్చిన రోజు నీకీ లెటర్ ఇవ్వమని మీ నాన్న చెప్పాడు. ఆ లెటర్ తెరిచి చదవడం మొదలు పెడతాడు. కన్నా, నువ్వు ఈ లెటర్ చదువుతున్నావు కాబట్టి నీ సర్జరీ విజయవంతమైందని భావిస్తున్నాను. ఇంత సంతోష సమయంలో నేను నీ దగ్గర లేకపోవటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. నీకు గుర్తుందా, ఒకసారి నువ్వు నా 18వ బర్త్డేకి ఏ బహుమతి ఇస్తావు నాన్న అని అడిగావు? దానికి నేను జవాబివ్వలేదు, కానీ ఇప్పుడు జవాబిస్తున్నాను. నా గుండెనే నీకు బహుమతిగా ఇచ్చాను. ఆ లెటర్ చదివిన ఆర్యన్ కళ్లల్లో నీళ్లు రావటం మొదలైంది. మన కోసం ప్రాణాలనైనా లెక్క చేయని నాన్న కోసం ఒక లైక్ అయితే చేయవచ్చు.